ఇప్పుడు మహిళల్లో చెప్పుకోదలుచుకుంటే వాళ్ళకి ప్రెగ్నెన్సీలో ఎన్నో ఇబ్బందులు వస్తాయి. సో ప్రెగ్నెన్సీలో ఆస్తమాన్ని నిర్లక్ష్యం చేయొద్దు. ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా గమనించాలి. లేకపోతే ప్రెగ్నెన్సీలో ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు తల్లికుంటాయి. లోపల గర్భంలో ఉన్న బిడ్డ కూడా ఆక్సిజన్ లభించక వాళ్ళ యొక్క వెయిట్ అనేది తక్కువ ఉంటుంది. తొందరగా పుట్టేటటువంటి ప్రిమెచ్యూర్ బేబీ పుట్టేటటువంటి అవకాశాలు కూడా ఎన్నో ఉంటాయి. కాబట్టి ప్రెగ్నెన్సీ అన్ఈవెంట్ఫుల్ ఉండాలి అంటే అలర్జీ ఆస్తమాకు తొలి దశ నుంచే వైద్యాన్ని తీసుకోవాలి. సో ప్రెగ్నెన్సీ స్పెషల్ ఆస్తమా ట్రీట్మెంట్లు ఇప్పుడు శ్వాస హాస్పిటల్లో అందుబాటులో ఉన్నాయి. ఎవరైతే ప్రెగ్నెన్సీతో ఉంటారో, ఎవరికైతే వాళ్ళల్లో అలర్జీ, ఆస్తమా, సైనస్, బ్రాంకైటిస్ ఉంటాయో వాళ్ళు శ్వాస హాస్పిటల్కి వచ్చి ఎంత తొందరగా వైద్యం తీసుకుంటే అంత మంచిది. అంటే నేను అనేది ఏంటంటే తాళానికి దగ్గర తాళం చెవిలాగా మనం కనుక అలర్జీ, ఆస్తమా వైద్యాన్ని తీసుకుంటే ప్రెగ్నెన్సీ అనేది ఒక హ్యాపీ ఈవెంట్ లాగా జరిగిపోవాలి. లేకపోతే ప్రెగ్నెన్సీ అంటేనే ఆయాసం, ఇది ఇంకొక ఆయాసం మళ్ళీ. సో ఇట్లాంటి బాధలు పడాల్సినటువంటి అవసరం ఎంత మాత్రం లేదు. అది టీనేజర్సు, అది స్పోర్ట్స్ పీపుల్, అది పోలీసు, అది ట్రాఫిక్ పోలీసు, దాని తర్వాత ఏ వృత్తిలో ఉన్న వాళ్ళైనా సరే ఆ వృత్తికి సంబంధించినటువంటి బాధలు ఉంటాయి వాళ్ళకి. ఎందుకంటే ఆ వాతావరణంలో ఉండేటటువంటి ప్రత్యేకమైనటువంటి డస్ట్ కారణంగానో, వాసనల కారణంగానో, ఆ పర్యావరణం కారణంగానో వాళ్ళు బాధపడుతూ ఉంటారు. సో పూజారులు కావచ్చు, టీచర్స్ కావచ్చు, కోళ్ళ ఫారంలో కావచ్చు, ఫ్యాక్టరీలో కావచ్చు, మందుల దీంట్లో కావచ్చు, అంటే డ్రగ్ మ్యానుఫ్యాక్చరింగ్లో కావచ్చు, అలాంటి పౌడర్స్కి ఎక్స్పోజ్ అయ్యి ఊపిరితిత్తులు చెడిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి దీనికి సంబంధించి ఎంత తొందరగా ట్రీట్మెంట్ తీసుకుంటే వాళ్ళకు లైఫ్ అంత బాగుంటుంది. కాబట్టి శ్వాసకు సంబంధించినటువంటి ఏ సమస్యను కూడా నిర్లక్ష్యం చేయకండి.